తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మీద అసత్య ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు అంటూ భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసు నమోదు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆయనకి నిన్న నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్కి రంగం సిద్ధమైందా అని దాని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, విష్ణుమూర్తి విగ్రహం మీద ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆ విగ్రహాన్ని ఆధారంగా చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మీద తీవ్రస్థాయిలో ఆయన ఆరోపణలు, విమర్శలు, అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మీద ఇప్పుడు కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయనకి ఇప్పుడు నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ కూడా జరగబోతుందనేటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? కృష్ణ, ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి చాలా తెలివిగా తప్పైనా ఒప్పైనా ప్రజలు తన గురించే మాట్లాడుకునే విధంగా ఇప్పుడు రాజకీయంగా మాట్లాడితే అతని గురించి పెద్దగా పట్టించుకోరు. తిరుమల తిరుపతి అంశాన్ని గురించి మాట్లాడుకుంటా ఉంటే ప్రపంచంలో ఆ దేవదేవుడికి ఎక్కువ మంది భక్తులు ఉన్నటువంటి దేవుడు ఈరోజు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి. ఆపద ముక్కులవాడ అనాథరక్షక అని చెప్పని కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించేసి ఆయనకి విపరీతమైన భక్తులు ఉన్నారు. కాబట్టి అలాగే హిందువులు ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక అంశాన్ని ప్రతిరోజు తప్పైనా ఒప్పైనా మాట్లాడుతూ ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అతని గురించే మాట్లాడుకుంటున్నాం కదా. కాబట్టి రాజకీయంగా తనని మర్చిపోకూడదు. ఎందుకంటే అతి ఘోరాతి ఘోరంగా తిరుపతిలో ఇంతవరకు ఎవరు ఓడనంత అతనికి ఇతని మీద గెలిచిన వ్యక్తికి విపరీతమైన 60,000 పైచిలకు మెజార్టీ వచ్చింది. గతంలో ఎప్పుడు జరగలేదు అక్కడ. కాబట్టి తను ఎక్కడ మర్చిపోతారో, పార్టీ ఎక్కడ దూరంగా పెట్టిద్దో అన్న ఉద్దేశంతో పార్టీలోనూ అలాగే ప్రజల్లోనూ నిత్యం నానడం కోసం మాత్రమే అతని ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అయితే నేను భావిస్తున్నా. ఓకే. ఇక రెండోది, ఇక్కడ 1970లోనే ఈ తిరుమల తిరుపతికి సంబంధించి శిల్పాలు చెక్కడం కోసం అక్కడికి పిలిపించారు శిల్పుల్ని, స్థపతులు. అక్కడ దగ్గరలో ఇప్పుడు రాయల చెరువు దగ్గర వీళ్ళు అద్దెగా తీసుకొని అక్కడ శిల్పులు కొంతమంది సొంతంగా అంటే తిరుమల తిరుపతి సంబంధం లేని చెక్కే కార్యక్రమంలో ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసుకుంటే కర్ణాటక చెందినటువంటి ఒక భక్తుడు శనేశ్వరుడి చిత్రపటాన్ని ఇచ్చి శనేశ్వరుడి విగ్రహాన్ని ఆచార్య గారికి ఇచ్చి దీన్ని మీరు చెక్కండి అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. దాన్ని తమిళనాడు నుంచి కృష్ణశిలం తెప్పించేసి దాని మీద చెక్కడం మొదలు పెట్టారు. సరే, అనివార్య కారణాల వల్ల అప్పుడు 2 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగింది. అనివార్య కారణాల వల్ల అది పూర్తి కాలేదు. రెండోది, ఎవరైతే ఇచ్చారో అడ్వాన్స్ ఇచ్చారో వాళ్ళు రాలేదు, వాళ్ళు కూడా చనిపోవడం కూడా జరిగింది. ఆ క్రమంలో వీళ్ళు ఏం చేశారంటే 2003 చంద్రబాబు నాయుడు గారికి అలిపిరి సంఘటన జరిగిన సందర్భంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. ఖాళీ చేయించినప్పుడు వీళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతూ పెద్ద విగ్రహం అయినటువంటి దీన్ని అక్కడ వదిలేసి చిన్న విగ్రహాలను తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు తిరుమలకి ఇవ్వాల్సిన తిరుమలకి ఇచ్చేసి వాళ్ళ సొంత విగ్రహాలను తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. అక్కడ తుప్పలు ఏన్ని చూసాం మనం, అక్కడ ఆభరణే ఉన్నాయి. కానీ భూమన కరుణాకర్ రెడ్డి 2 పర్యాయాలు మామూలు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ గా వ్యవహరించాడు. 3 సార్లు పాలక మండలి సభ్యుడిగా ఉన్నాడు. 2 సార్లు తిరుపతికి శాసనసభ్యుడిగా కూడా ఉన్నాడు. మరి కనీసం ఆయనకి ఏ రోజు గుర్తు రాలేదు దీని గురించి. ఈ రోజువే ప్రత్యేకంగా గుర్తుకొస్తా ఉన్నాయి. మరి ఇక్కడ వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో విధంగా ఇప్పుడున్నటువంటి చైర్మన్ గారైనటువంటి బిఆర్ నాయుడు గారిని అప్రతిష్ట పాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు, బిఆర్ నాయుడు గారు కలిసి హిందూ ధర్మానికి అపచారం చేస్తున్నారని, హిందువుల మనోభావాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పాలనే క్రమంలో భాగంగా రోజుకు అంశాన్ని బయట తీసుకొస్తా ఉన్నాడు. అంటే శనైశ్వరుని విగ్రహం అంటున్నారు. శనైశ్వరుని విగ్రహానికి శంఖ చక్రాలు గదా ఉంటాయా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒక నమూనా తీసుకుని వచ్చారు వాళ్ళు. దాని ప్రకారమే అసలు శనేశ్వరుడి విగ్రహం ఇలా ఉందని చెప్పిన ఇంతవరకు మనకి ఏమైనా శాసనాలు ఉన్నాయా? లేవు కదా. అభిమానులు రకరకాలుగా చేసుకుంటా ఉంటారు. రకరకాలుగా వాళ్ళకి ఏ విధంగా అయితే కావాలో కస్టమైజ్డ్ శనీశ్వరుని విగ్రహం కావాలని అతను కోరాడు. 10 చేతులతో ఉన్నటువంటి విగ్రహం కావాలని వాళ్ళు కోరారు. దాన్ని తయారు చేయడానికి వీళ్ళు ముందుకు పూనుకున్నారు. ఆ విధంగానే తయారు చేయడానికి కార్యక్రమాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు ఆ గురుమూర్తి అనే ఆయన దానికి సంబంధించినటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది కదా. అతను రాలేదు, అతను చనిపోయాడు, అది పక్కన పడేసాము, మేము కూడా అది పెద్దది కాబట్టి వదిలేసి వెళ్ళిపోయాము అని చెప్పాడు. దాన్ని 6 నెలల క్రితమే గుర్తించారు కదా తొలగించే కార్యక్రమంలో.
చెత్తను అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ అడవిలా తయారైంది, దాన్ని శుభ్రం చేశారు, టైల్స్ తోటి ఫ్లోర్ వేశారు. అప్పుడు దాన్ని తీసుకొని పక్కన పడేశారు. టైల్స్ పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు దీన్ని. అది ఇక్కడ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెళ్ళి ఇప్పుడు ఆ శిల్పాలు తయారు చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి చూశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి చూసిన తర్వాత అది విష్ణుమూర్తి విగ్రహం అని చెప్పి చూశారు. కాదు అది శనేశ్వరుడు విగ్రహం అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు దానికి పట్టించుకోకుండా వచ్చేసారు. విష్ణుమూర్తి విగ్రహం అయితే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్దామని భావించారు వాళ్ళు. దానికి ప్రిన్సిపాల్ కూడా వెళ్ళి చూశారు కాబట్టి వదిలేశారు వాళ్ళు. వదిలేసిన దాంట్లో ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. రెండోది ఇంకోటి గుర్తుపెట్టుకో, హిందువులు ఎవరైనా సరే ఒక విగ్రహాన్ని ఎప్పుడు పూజలు చేస్తారు నీకు తెలిసిన తర్వాత చెప్పినా కష్టం సార్. విగ్రహాన్ని ఎప్పుడు పూజలు చేస్తారు? ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత గుళ్ళోనో లేకపోతే ఇడిగానో దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత అప్పుడు దానికి విగ్రహ పూజలు చేస్తారు. మరి ఇవన్నీ తెలియకుండానే పాలక మండలికి 2 సార్లు చైర్మన్ గా ఉన్నాడు, 3 సార్లు సభ్యుడిగా ఉన్నాడా? కానీ అందుకే నేను అన్న ఇవన్నీ తెలుసు అతనికి, తప్పని సంగతి తెలుసు, దీన్ని బయటకు తీస్తారు అన్న సంగతి తెలుసు. అయినా సరే ప్రజల్లో మాట్లాడాలి కాబట్టి, ప్రజలు అతని గురించి మాట్లాడుకోవాలి కాబట్టి. చూసారా వీళ్ళు తప్పు చేస్తున్నారు, అతను ఇప్పుడు దాకా క్రిస్టియన్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, కానీ హిందువుల కోసం అతను పోరాడుతున్నాడు అనే భావన ప్రజల్లో కలగడం కోసం మాత్రమే అతను మాట్లాడుతున్నాడు. రెండోది బిఆర్ నాయుడు గారి గురించి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి, అతను నియామకానికి అడ్డుకోవాలని ప్రయత్నం చేశారు కాబట్టి, ఆయన పూర్తిగా పారదర్శకంగా ఒక్కొక్క అంశాన్ని బయటకు తీసుకొస్తూ తిరుపతిలో జరిగినటువంటి కానీ తిరుమలలో జరిగేటువంటి కానీ ఇలా హయాంలో జరిగిన కుంభకోణాలన్నీ వెలికి తీసేసి వాస్తవాలన్నీ ప్రజలకు తెలియజేసేసి ఇలా శిక్షలు పడే విధంగా ముందుకెళ్లే క్రమంలో బిఆర్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి దీన్ని ఆయన ముందుగానే అడ్డుపడాలని చెప్పని ఆయన వాళ్ళ సాక్షి దినపత్రిక, సాక్షి ప్రసార మాధ్యమం చాలా అంశాలను బయటకు తీసుకొచ్చారు. అవేమి పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అవన్నీ నిరాధారమైన చెప్పని భావించి చంద్రబాబు నాయుడు గారు ఈయన ఇచ్చారు. ఈ రోజు 60,000 మంది భక్తులు వచ్చే తిరుమల తిరుపతికి 80,000 మంది భక్తులు వచ్చినా కూడా ఆ రోజు 36 గంటలు, 48 గంటలు, 72 గంటలు పట్టినా కూడా ఈ రోజు 13 గంటల్లో వాళ్ళ దర్శనాలు అయిపోతున్నాయి. అక్కడ పారదర్శకంగా పనిచేస్తున్నారు. తిరుపతి లడ్డూ ప్రసాదాలలో నాణ్యత పెరిగింది. రెండోది ఆహారంలో నాణ్యత పెరిగింది, పరిశుభ్రత పెరిగింది. తిరుమల పైన పరిశుభ్రంగా ఉంటుంది. సామాన్య భక్తుడికి ఈ రోజు అందుబాటులోకి దేవుడి దర్శనం అందుబాటులోకి వస్తా ఉంది. ఇన్ని మార్పులు జరుగుతున్నాయి, అక్కడ తట్టుకోలేకపోతున్నారు. వీళ్ళ ఆలోచన ఏంటంటే ఏదో ఒక విధంగా తిరుమలకి 2 కొండలే చేసేసి ఆ వెంకన్న దేవుడికి మిగిలిన కొండలు కొట్టేయాలని వాళ్ళ తండ్రి గారి నుంచి ప్రయత్నం చేశారు. కుదరలేదు. అధికారంలో ఉంటాం చేద్దాం అనుకున్నారు, కుదరలేదు. ఆ దేవుడితో పెట్టుకున్నారు. వీళ్ళు ఏమైపోయారో చూస్తానే ఉన్నాం. ఎందుకంటే తిరుపతి లడ్డులో కల్తీ చేసినప్పుడే ఆ దేవుడు కన్నెర చేశాడు, ప్రజలకి తెలియజేశాడు, ప్రజలు సంపూర్ణమైనటువంటి విజయాన్ని ఇచ్చారు. అయినా సరే వీళ్ళు ఇంకా అదే పందాలో ఉన్నారు. ఇందాక నేను చెప్పినట్టు బొమ్మన కరుణాకర్ రెడ్డి. ఇప్పుడు ఈ విగ్రహ వ్యవహారం వైఎస్ఆర్సీపీకి నష్టం చేకూరేటువంటి అవకాశం కనిపిస్తోందా? బూమరంగ అయ్యేటువంటి అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి బూమరంగ అవ్వబోతుందా? ఎట్టి పరిస్థితులు ఎందుకు అవుతుంది కూటమిది? గూగుల్ టేక్అవుట్ తో సహా మొత్తం బయటికి తీసుకొచ్చేసి 22 నుంచి ఎట్లా ఉంది, 20 సంవత్సరంలో ఎట్లా, 2000 సంవత్సరంలో ఎలా ఉంది, 2003లో ఎలా ఉంది ఆ ప్రాంతం అన్ని కూడా బయటికి తీసుకొచ్చి చూసిన తర్వాత అక్కడ స్పష్టంగా అందరికి అర్థమైన తర్వాత వెళ్ళిన వాళ్ళు చెప్తే వినరు కదా. అది శనేశ్వరుడు విగ్రహం ఏపీ ఫ్యాక్ట్ చెక్ అయితే ఖండించి అసలు ఇది విష్ణుమూర్తి విగ్రహం కాదు, ఇది శనేశ్వరుడు చెబుతున్నాడు కదా, సాక్ష్యం శిల్పే చెబుతున్నాడు కదా, అక్కడ పనిచేసిన అబ్బాయే చెబుతున్నాడు కదా. కాబట్టి ఇవన్నీ కూడా ఫేక్ అని అందరికి అర్థమైపోయింది. ఇప్పటి వరకు అతను చెప్పిన అంశం ఏదన్నా ఉండి అది నిరూపితం అయినట్టయితే ఈ రోజు బిఆర్ నాయుడు గారి మీదో, తిరుమల తిరుపతి పాలక మండలి మీదో, లేకపోతే ప్రభుత్వం మీదో ప్రజలకు ఒక రకమైన అభిప్రాయం వచ్చిండేది. కానీ వాళ్ళు చేసిన తప్పులు, వాళ్లే తప్పులు చేసి వాళ్లే అభియోగాలు మోపుతున్నారనే నిరూపణతో సహా వీళ్ళు చెబుతున్నారు. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను ఒక అంశాన్ని బయట తీసుకొస్తున్నాడు, అది కాదని చెప్పుకోవడానికి వీళ్ళకి సరిపోతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరిచారు, వీళ్ళు చర్యలకు ఉపక్రమించారు. అది ఎంతటితో ఆగకూడదు. ఆ చర్యలు ఎలా ఉండాలంటే మిగిలిన వాళ్ళు భయపడేటట్టు ఉండాలా. మళ్ళీ ఆ దేవదేవుడు జోలికి వస్తే ఎలాంటి శిక్షలు పడతాయో అన్న భయం వాళ్ళకి ఏర్పడే విధంగా శిక్ష. ఇప్పుడు ఈ అంశంలో భూమన కరుణాకర్ రెడ్డి మీద కేసు నమోదైంది, ఆయనకి ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ముందు విచారణ, అందుకే 41 నోటీసు ఇచ్చారు కాబట్టి ఏమన్నా అరెస్ట్ చేయరు కదా. ఒకసారి పిలిచి వివరణ అడుగుతారు, రెండోసారి పిలిచినప్పుడు లోన్ వేస్తారు. అంతవరకు మాత్రం జరిగింది. ఓకే. అంటే గతంలో కూడా ఆయన మీద కొన్ని కేసులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా పనిచేసినటువంటి సమయంలో ఆయన టీటీడీ
ఎలక్ట్రిక్ వర్క్స్లో అవకతవకలకి అవినీతికి పాల్పడ్డారని ఇప్పుడు విజిలెన్స్ కూడా ఒక నివేదిక ఇచ్చిందనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఆ నివేదిక ఆధారంగా అరెస్ట్ కాబోతున్నారనేటువంటి ప్రచారం జరిగిన నేపథ్యంలో దాన్ని తప్పుదోవ పట్టించేందుకే ఇప్పుడు ఈ డ్రామాని తెర మీదకి తీసుకొచ్చారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీని మీద వాస్తవమే, అది కూడా వాస్తవమే. కాకపోతే ఈ అంశంతో పాటు ఇది కూడా తోడవుతుంది కాబట్టి ఒకసారి లోనికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశం మాత్రం ఉండదు అతనికి. ఓకే, ఎందుకంటే అతను ఏమనుకుంటున్నా అంటే ఏదో విధంగా లోనికి వెళ్ళిన తర్వాత చాలా మంది జైల్లో ఉండి గెలిచారు కాబట్టి నాకేం అభ్యంతరం లేదు, మళ్ళీ నాకే సీట్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి, నేను గెలుస్తాడని అతను భావిస్తున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అది జరిగే అవకాశం లేదు. అతని మీద నేరాలన్నీ కూడా నిరూపితం అవుతాయి, శిక్ష పడిద్దని అయితే మనం భావించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.